Hello guys, welcome to the review of the trailer of the movie Kanguva acted by Surya garu and Bobby Deol garu. రివ్యూలోకి వెళ్ళే ముందు ఒక విషయం ఇప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. హలో గైస్, నేను ఒక కోర్స్ క్రియేట్ చేసిన విషయం మీకు అందరికీ తెలిసిందే కదా, హౌ టు బికమ్ ఏ సక్సెస్ఫుల్ యూట్యూబర్ అండ్ మాస్టర్ ఇన్ యూట్యూబ్ అని. అయితే ఆ కోర్స్ యొక్క స్టార్టింగ్ ప్రైస్ యాక్చువల్గా 3000 రూపీస్ పెట్టడం జరిగింది, అంటే 2999 అయితే పెట్టాను. అయితే దాని గురించి చాలా మంది నాకు ఇన్స్టాగ్రామ్లో పర్సనల్గా మెసేజ్ చేయడం జరిగింది, బ్రో అంత ప్రైస్ అంటే మేము పెట్టలేకపోతున్నాము, కొంచెం ఎక్కువైంది, సో కొంచెం తగ్గించండి, మాకు కొంచెం డిస్కౌంట్ ఇవ్వండి అని అడగడం జరిగింది. సో వాళ్ళందరినీ కూడా దృష్టిలో పెట్టుకుని ఈ కోర్స్ యొక్క ప్రైస్ అయితే తగ్గించడం జరిగింది. సో ఇప్పుడే దానికి ఒక కోడ్ అయితే క్రియేట్ చేశాను. ఆ కోడ్ పేరు FAN50. మీరు ఎంటర్ చేయాల్సిన పని లేదు, ఆటోమేటిక్గా ఎంటర్ అయిపోతుంది. నేను డిస్క్రిప్షన్లో అండ్ కామెంట్ సెక్షన్లో ఇచ్చిన ఈ లింక్ మీద కనుక మీరు క్లిక్ చేసి చూసినట్టయితే మీకు ఆ కోడ్ ఆటోమేటిక్ ఎంటర్ అయిపోయి కనిపిస్తుంది. సో మీరు ఎవరైనా కోర్స్ తీసుకోవాలనుకుంటే ఇప్పుడు ఆ కోర్స్ తీసుకోండి, 50% డిస్కౌంట్ వస్తుంది. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది, ఎందుకంటే ఈ కోడ్ కొద్ది రోజులు మాత్రమే పనిచేస్తుంది. సో ఎవరైతే తీసుకోవాలనుకుంటున్నారో ఇమీడియట్ గా తీసుకోండి ఆ కోర్స్ ని, లేదంటే ఆఫర్ అయితే మిస్ అవుతారు, మళ్ళీ 3000 రూపీస్ పెట్టి కొనుక్కోవాల్సి ఉంటుంది. అండ్ ఎవరైతే ఈ యాడ్ ని చూస్తున్నారో వాడు కూడా కింద కామెంట్ సెక్షన్ లో FAN50 అని కామెంట్ చేయండి, ఎందుకంటే ఈ యాడ్ ని ఎంత మంది చూస్తున్నారో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. సో అందుకని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డిస్క్రిప్షన్ లో అండ్ కామెంట్ సెక్షన్ లో దీని యొక్క లింక్ అయితే ఉంటుంది, ఇమీడియట్ గా దాన్ని క్లిక్ చేసి కోర్సును తీసుకోండి. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, గుర్తుపెట్టుకోండి. అండ్ ఇంకా కంగువా ట్రైలర్ గురించి చెప్పాలంటే ట్రైలర్ అయితే బాగుంది. అంటే బేసిక్గా ఆ వార్ఫేర్ సీన్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో ఉన్న విజువల్స్ అయితే అసలు నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ రెండు ట్రైబ్స్ మధ్య జరిగే యుద్ధం ఏదైతే ఉందో దాన్ని చాలా అంటే చాలా గ్రాండియర్గా చూపిస్తున్నారు. అంటే సముద్రంలో షిప్పుల మీద యుద్ధాలు జరుగుతున్నాయి అండ్ రక్తపాతం విపరీతంగా ఉండబోతోంది. మధ్యలో ఒక షాట్లో కట్ చేసిన నరికిన చేతులు ఎన్నున్నాయి చూసారా సముద్రంలో పడుతున్న టైంలో, మామూలుగా లేదు అదైతే మాత్రం. అండ్ దానికి ముందు షాట్లోనే చూపించారు ఆ చేతులన్నీ కూడా ఇట్లా లాక్కెళ్తున్నట్టు. ఆ టైంలో వేరే పర్సన్ ఎవరో అప్పటి కాలం నాటి నాణ్యాలు ఏవో డబ్బు లాంటివి ఉంటాయి కదా, వాటిని లెక్క పెట్టుకుంటున్నట్టు ఇవన్నీ కూడా చూపించారు. సో ఏదో పవర్ కోసం, ఆధిపత్యం కోసం జరిగే పోర్లా కనబడుతోంది. సో డెఫినెట్గా చాలా అంటే చాలా గ్రాండియర్గా తీస్తున్నారు, అదైతే తెలుస్తోంది. అండ్ సూర్య గారి ఫ్యాన్స్కైనా లేదంటే జనరల్గా ఇలాంటి కైండ్ ఆఫ్ పీరియడ్ డ్రామా మూవీస్ ఇష్టపడే వాళ్ళకి డెఫినెట్గా మాస్ ఫీస్ట్ అనే కైండ్ ఆఫ్ ఫీలింగ్ అయితే వస్తుంది ట్రైలర్ చూస్తున్నప్పుడు. సో డెఫినెట్గా చాలా బాగుంటుంది అనిపిస్తుంది. కాకపోతే డిసప్పాయింట్మెంట్ ఏంటంటే ఇప్పుడు మనకి ఒక పోస్టర్ చూపించారు సూర్య గారిది. అంటే ఆయన మోడర్న్ లుక్లో ఉంటారు అండ్ మంచిగా సూట్ వేసుకొని చేతిలో గన్ పెట్టుకొని బ్రేస్లెట్ ఇవన్నీ ఉంటాయి అనమాట. సో ఆ లుక్ ఎందుకు అంతలా దాస్తున్నారు అంటే స్టోరీకి ఏంటది ఎగ్జాక్ట్ మెయిన్ పాయింట్ ఏంటి? ఇప్పుడు బేసిక్గా ఈ ట్రైలర్ ఏదైతే చూపించారో సో దీన్ని బట్టి మొత్తం మూవీ అంతా ఇలాగే ఉంటుందా కంటెంట్? కేవలం వీళ్ళ మధ్య జరిగే యుద్ధం అన్నట్టే ఉంటుందా? అలాగే చూపించారు వీళ్ళు ప్రస్తుతానికి అయితే. సో సిజిల్ టీజర్ కానీ లేదంటే అంతకుముందు వచ్చిన వేరే ఇంట్రడక్షన్ వీడియోలు కానీ లేదంటే ఇప్పుడు వచ్చిన ఈ ట్రైలర్ కానీ వీటన్నిటిలోని కూడా మనం గమనించినట్టయితే ఇలాగే ఉంది పాయింట్ అంతా కూడా. సో నాకు అర్థం కానిది అదే అనమాట. ఇప్పుడు మరి అది ఎక్కడ వస్తుంది, ఎలా వస్తుంది? ప్యారలల్ స్టోరీయా, ప్యారలల్ లైఫ్ స్టోరీయా, సేమ్ లైక్ బింబిసారా? సో అలాగే ఏమైనా ఉండే ఛాన్స్ ఉందా ఏంటి అనేది ప్రస్తుతానికి అయితే ఏం అర్థం కాకుండా ఉందన్నమాట. సో అది మేబీ కొంతవరకు చూపించి దాని రిలేటెడ్గా ఏదైనా చిన్న కనెక్షన్ ఏదన్నా ఉన్నట్టయితే దానికి కొంచెం రివీల్ చేసి ఉంటే బాగుండేమో అనే కైండ్ ఆఫ్ ఫీలింగ్ వచ్చింది. సో ఎక్స్పెక్టేషన్స్ కంప్లీట్గా దీని మీదే ఉంటాయి అప్పుడు. సో ఇది ఎక్కువ పోర్షన్ లేకుండా అది ఎక్కువ పోర్షన్ ఉందనుకోండి, అది మళ్ళీ కొంచెం ఎక్కడైనా డ్రాబ్యాక్ అవుద్దేమో అనే కైండ్ ఆఫ్ చిన్న ఫీల్ అయితే వస్తుంది. బట్ ఏమో మరి అట్లీస్ట్ అది కొంచెం పెట్టి దానికి దీనికి కనెక్షన్ ఏంటి, రిలేషన్ ఏంటి అనేది కొంచెం చూపించుంటే బాగున్నాం. ఆర్ మేబీ నాకు తెలిసి నా గెస్ ఏంటంటే ఇది 2 పార్ట్ల సినిమా అని చెప్పి ప్రొడ్యూసర్ ఆల్రెడీ కన్ఫర్మ్ చేశారు, జ్ఞానవేల్ రాజా గారు. సో ఆయన కన్ఫర్మ్ చేస్తారు కాబట్టి డెఫినెట్గా నా పాయింట్ ఏంటంటే, నా గెస్ ఏంటంటే ఈ ఫస్ట్ పార్ట్ ఏదైతే ఉందో అదంతా కూడా ఇదే నడుస్తుంది, ఈ వార్ఫేర్ ఇదే నడుస్తుంది. అండ్ ఇదంతా ఇలాగ పూర్తయిన తర్వాత మధ్యలో ఒక పిరమిడ్ షాట్ ఉంది చూడండి, అంటే మెట్లు ఎక్కుతుంటారు పైకి ఇద్దరు పర్సన్స్. సో అది నాకు తెలిసి క్లైమాక్స్ షాట్ అయ్యే ఛాన్స్ అయితే ఉందన్నమాట. సో అది జరిగిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్లో మళ్ళీ పుట్టడం, మళ్ళీ రివెంజ్ అనేది కంటిన్యూ అవడం అనుకుంటున్నాను నేను. సో ఆ ఇద్దరు పీపుల్ మళ్ళీ ఇప్పుడు పుడతారు అండ్ వాళ్ళేమో కంప్లీట్గా అప్పటి కాలం నాటి తెగల పీపుల్ అండ్ టూ మచ్ పవర్ఫుల్ పీపుల్, అండ్ వాళ్ళు మళ్ళీ ఇప్పుడు పుట్టి మళ్ళీ రివెంజ్. సో అలాగేమో అనుకుంటున్నాను నేను, నా గెస్ అయితే మాత్రం. సో ఇప్పుడు వరకు చూసిన దాన్ని బట్టి మొత్తం వాళ్ళు చెప్పిన వాటిని బట్టి నాకు అర్థమైంది అయితే ఇది, ఎందుకంటే ట్రైలర్లో అది కూడా చూపించలేదు కదా. సో మ్యాక్సిమం అది సెకండ్ పార్ట్ క్లిఫ్ హ్యాంగర్ అయి ఉండొచ్చు, నా గెస్ అయితే అది. సో ఇంక ఇలా ఉంటుంది అని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేనైతే మాత్రం. సో చూడాలి మరి ఇంకా. బట్ దేవిశ్రీ ప్రసాద్ గారి మ్యూజిక్ ఉందా,
నెక్స్ట్ లెవెల్ అసలు మామూలుగా లేదు. అసలు డెఫినెట్గా చెప్తున్నా, పాన్ ఇండియన్ సినిమాలకి ఈజీగా వన్ ఆఫ్ ది బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ అబ్బా. అంటే ఇప్పుడు కీరవాణి గారు రాజమౌళి గారికి చాలా పర్ఫెక్ట్గా సెట్ అవుతారు, మిగతా వాళ్ళకి అంతగా సెట్ అవుతారని చెప్పలేము మనం. ఎందుకంటే అవన్నీ పవర్ఫుల్ సోర్సెస్, అంటే ఇప్పుడు ఏమంటారు, మొత్తం అన్నీ కలిస్తే ఒక పవర్ఫుల్ ప్రోడక్ట్ బయటకు వస్తుంది. సో అలా కలవడానికి రాజమౌళి గారు కూడా ఉండాల్సి ఉంటుంది అలాంటి ప్రోడక్ట్ రావాలంటే కీరవాణి గారి దగ్గర నుంచి. దేవిశ్రీ గారికి అలా కాదు. దేవిశ్రీ గారు ఏ డైరెక్టర్ అయినా సరే అంతే అవుట్పుట్ ఇస్తారు, అంతే ఎక్స్ట్రాడినరీ ప్రోడక్ట్ని అయితే ఇస్తున్నారు ఆయన. సో అది పుష్ప అయినా, లేదంటే ఇప్పుడు కంగువా అయినా, ఇప్పుడు ఫర్దర్గా నాకు తెలిసి కంగువా కనుక పాన్ ఇండియా వైడ్గా హిట్ అయిందంటే మాత్రం డెఫినెట్గా మొత్తం ఇంకా అన్ని పాన్ ఇండియన్ సినిమాలకి కూడా ఈయన ప్రిఫర్ చేసే అవకాశాలు ఉంటాయన్నమాట ఫర్దర్గా అన్ని ఇండస్ట్రీస్ నుంచి. అటు కర్ణాటక కానీ, ఇటు తమిళ్ కానీ, ఇటు మలయాళం కానీ, తెలుగు కానీ వాడు ప్రిఫర్ చేసే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో ఇంకా నాకైతే అలా అనిపిస్తోంది. సో చూడాలి ఇంకా ఫర్దర్గా మూవీస్లో ఎలా ఉంటుందని. ఇక్కడైతే మాత్రం మ్యూజిక్ బ్లాస్ట్ అని చెప్పొచ్చు. తర్వాత సూర్య గారు ఇంకా బాబీ డియోల్ గారు వీళ్ళిద్దరి కోసం మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు. ఎందుకంటే ఈ క్యారెక్టర్లకి వాళ్ళు తప్ప ఇంకెవరూ సెట్ అవ్వరు అన్నంతలా చేశారు. డెఫినెట్గా వాళ్ళ పర్ఫార్మెన్సెస్ ఆ లెవెల్లో ఉన్నాయి. బట్ నాకు ఎందుకో తెలుగు డబ్బింగ్ కొంచెం తేడా కొడుతుంది. నాకు తెలుగు డబ్బింగ్ మీద కొంచెం డౌట్గా ఉంది. ఈ ట్రైలర్లో కొన్ని డైలాగులు చూస్తుంటే ఎందుకో ఆ వైబ్ ఇవ్వట్లేదు, ఆ పవర్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఇవ్వట్లేదు అనమాట. బేసిక్గా సీన్ పవర్ఫుల్ ఉంటుంది, బట్ డబ్బింగ్ అంత పవర్ఫుల్గా అనిపించట్లేదు. మరి ఇంకా ఏమో మరి ఏం చేస్తారో. బట్ డెఫినెట్గా ట్రైలర్ అయితే చాలా బాగుంది. ఎస్పెషల్లీ ద డ్యామ్ గుడ్ విజువల్స్ అండ్ ఆ వార్ఫేర్ సీన్స్ అండ్ కొన్ని విజనరీ థాట్స్ ఇవన్నీ కూడా నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. ఒకటి రెండు పోర్షన్స్ చూసినప్పుడు మనకి బాహుబలి గుర్తొస్తుంటుంది. బట్ ఇంకా తెలిసిందే కదా మనకి, రాజమౌళి గారు కూడా పొన్నియిన్ సెల్వన్ పుస్తకం నుంచి కొన్ని రెఫరెన్సెస్ తీసుకున్నారు. సో మేబీ వీళ్ళు కూడా అట్లాంటివి ఏమైనా తీసుకున్నారేమో. ఇంకా అంతే, మనం ఇంకా వాటిని మనం అందుకే క్వశ్చన్ చేయలేము. సో డెఫినెట్గా ట్రైలర్ అయితే బాగుంది. ఈగర్లీ వెయిటింగ్ ఫర్ October 10. అండ్ డెఫినెట్గా సూర్య ఫ్యాన్స్కి అయితే మాత్రం ఐ ఫీస్ట్ అని చెప్పొచ్చు. అండ్ ఈ టైప్ ఆఫ్ పీరియడ్ డ్రామా పీపుల్కి కూడా. అండ్ ఒక మ్యాప్ చూపించారు మధ్యలో. ఆ మ్యాప్ చాలా ఓల్డ్ మ్యాప్ అనమాట. అంటే ఇండియా ఈ సైబీరియన్ ప్లేట్యూని గుద్దుకోక ముందు, హిమాలయాలు ఫామ్ అవ్వక ముందు ఉన్న మ్యాప్ లాగా అనిపిస్తుంది నాకు అది. ఎందుకంటే ఇండియా కొంచెం సెపరేట్గా కనబడుతుంది రష్యన్ ప్లేట్యూతో, సైబీరియన్ ప్లేట్యూతో కంపేర్ చేసుకుంటే దూరంగా ఉంది. సో ఆ తర్వాత గుద్దుకున్నా కదా హిమాలయాలు ఫామ్ అయ్యాయి, మనకందరికీ తెలిసిందే కదా. సో ఆ టైంలో జరిగిన ఇన్సిడెంట్ అన్నట్టుగా చూపిస్తున్నారేమో అని నాకు అనిపిస్తోంది. సో బేసిక్గా ఆ టైంలో ఈ ప్లానెట్స్ యొక్క మూవ్మెంట్ అనేది జరుగుతున్నప్పుడు సముద్రంలో రకరకాల థింగ్స్ జరుగుతూ ఉంటాయి. సో ఆ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా తీసుకొని వచ్చి మేబీ ఆ యుద్ధంలో ఇన్వాల్వ్ చేస్తారేమో. ఎందుకంటే సముద్రంలో కూడా యుద్ధం జరుగుతుంది కదా. సో మేబీ అట్లా కూడా చాలా గ్రాండ్గా ప్లాన్ చేస్తారేమో అనిపిస్తుంది. ఏదైనా ఒకటప్ప, డెఫినెట్గా చాలా గట్టిగా ప్లాన్ చేశారు. స్క్రీన్ ప్లే ఎగ్జిక్యూషన్ అంతే పర్ఫెక్ట్గా ఉంటే మాత్రం డెఫినెట్గా చాలా గట్టిగా కొడుతుంది. బట్ ఇప్పటి వరకు కూడా వాళ్ళు చూపిస్తూ వచ్చిన కంటెంట్ ఏంటి అంటే వాళ్ళిద్దరి మధ్య ఫేస్ ఆఫ్ వార్ఫేర్ నడుస్తుంది. ఇదే చూపిస్తున్నారు. ఇంకేదో ఉంది అది దాస్తున్నారు. అది అర్థం కాకుండా ఉంది. అండ్ లాస్ట్ షాట్లో వచ్చింది కార్తీక్ గారు నాకు తెలిసి. అంటే ఆల్రెడీ ఎవరో రివీల్ చేశారు ఆ సినిమా టీం పర్సనే, సూర్య గారును కార్తీక్ గారు కూడా చేశారని చెప్పి. సో ఆ లాస్ట్ షాట్లో నాకు తెలిసి వచ్చింది కార్తీక్ గారు అనుకుంటున్నాను నేను. అది బ్లర్ షాట్ చూపించారు కదా. సో అదనమాట సిచ్యువేషన్. సో డెఫినెట్గా గట్టిగానే ఉందబ్బా. కానీ ఇక అంటే ఈ కంటెంట్ తప్ప ఇంకేం చూపించట్లే ఇక్కడ ప్రస్తుతానికి. బట్ దీన్ని మరి అక్కడ ఎంత అద్భుతంగా, ఎంత పర్ఫెక్ట్గా, ఎంత గ్రాండియర్గా చూపిస్తారని చూడాల్సి ఉంటుంది మూవీలో. గ్రాండ్నెస్ తెలిసిపోతుంది, బట్ పర్ఫెక్షన్ అనేది ఇంపార్టెంట్ కదా స్క్రీన్ ప్లేలో. సో అది చూడాలి మరి. ఇంకా అదనమాట పరిస్థితి. మరి ఇంకా నాకైతే ట్రైలర్ బాగా నచ్చింది. బట్ ఎందుకో ఎక్కడో కొడుతుంది ఆ 2 పార్ట్ అనే పాయింట్. అండ్ ఆ మోడర్న్ లుక్ గురించి ఒక్కటి కూడా ఎక్కడ చూపించకపోవడం, ఓన్లీ ఫొటోస్ మాత్రమే రివీల్ చేయడం, ఇదేదో కొంచెం ఆ ఒక్క పాయింట్లోనే కొంచెం ఏదో డిసప్పాయింట్మెంట్ ఫీలింగ్ అయితే కలుగుతుంది, ఏదో మిస్ అయిన ఫీలింగ్ అయితే కలుగుతుంది అనమాట. సో అది ప్రాబ్లం. అదర్ దాన్ దట్ ట్రైలర్ అయితే చాలా బాగా అనిపించింది. సో ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ద మూవీ. మరి మీకు ఎలా అనిపించిన ట్రైలర్, మీ ఒపీనియన్ కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో దాట్స్ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి. ఇప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి జబర్దస్త్ మైదర్, మెక్క కూడా వచ్చినట్టు ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్. బాయ్. నెక్స్ట్ వీడియో. బాయ్.